ప్రజల కోసం కార్యకర్తల కోసం కేసులైనా జైలుకైనా రెడీ, నువ్వు రెడీనా? మంత్రి వివేక్ వెంకటస్వామి. డాక్టర్ రాజా రమేష్ మా నాయకుల కార్యకర్తలపై పెట్టిన కేసులో అన్ని కక్షపూరితంగా పెట్టిన కేసులే అని, అందులో ఎక్కడ కూడా మా నాయకులు కార్యకర్తలు తప్పు చేయలేదని, ఒకవేళ తప్పులు ఉంటే వారి తరపున నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాని, అదే కక్షపూరిత అబద్ధపు కేసులు అని తేలితే నువ్వు జైలుకి వెళ్తావా మంత్రి వివేక్ వెంకటస్వామి అని అన్నారు. ఈరోజు ప్రజాపాలన అనే పేరుతోని ప్రజలకి మేము మేలు చేస్తామని ప్రజలకు ఎన్నో మాయ మాటలు చెప్పి 6 గ్యారంటీలు, 420 హామీలు, అనేక డిక్లరేషన్లు, రాహుల్ గాంధీ ఒకటి, ప్రియాంక గాంధీ ఒకటి, ఖార్గే గారు ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిక్లరేషన్లు ఇచ్చి లాస్ట్కి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే రైతులని అనేక ఇబ్బందుల పాలు చేస్తూ రైతులకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ సన్యాసులు, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, కనీసం యూరియా కూడా సకాలంలో అందించలేనటువంటి ఓటుకు నోటు దొంగ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నూరు నియోజకవర్గంలో మా రైతన్నలకు సకాలంలో యూరియా అందించండి, మా రైతన్నలు అరిగోసపడుతున్నారు, పొద్దున తిండి తిప్పలు లేకుండా వచ్చి లైన్ లో నిల్చొని ఇబ్బంది పడుతూ చెప్పులు లైన్ లో పెట్టి చెట్టు కింద నిల్చొని కాపలు కాస్తా ఇగొస్తది యూరియా అంటే పొద్దు నుండి సాయంత్రం వరకు వాళ్ళని నిల్చోబెట్టి యూరియా అందని పరిస్థితులలో వాళ్ళు మమ్మల్ని రండి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మాకు అన్యాయం జరుగుతున్నది, మరి ఒక్కసారి మీరు అడిగండి, మా పక్షాన మీరు నిలబడండి అని మమ్మల్ని అడిగితే మేము వెళ్లి ఆ రోజు అడగడం జరిగినది. అడిగితే మేము యూరియా ఇస్తామని చెప్పి ఒక 4 దగ్గరికి ఇచ్చేసి దాటేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టిరు. ఆ రైతులు వచ్చి అన్నా మేము రోడ్డు మీద కూర్చుంటాం, మాతో మీరు రండి అని అడిగితే ఆ రోజు రైతుల పక్షాన, రైతుల కోసం, రైతు ఏడిస్తే రాష్ట్రం బాగుపడదని ఒక ఉద్దేశంతో రైతులకు ఎన్ని మంచి పనులు చేస్తున్న కేసీఆర్ గారు మనందరూ తెలుసు. మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుని రైతులు ఏడవద్దు అని రైతుల పక్షాన రోడ్డెక్కితే ఈ రోజు పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి ఈయనకి కేవలం మంత్రి పదవి కోసం ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చిండు, పైసలు ఎగదల్లిండు, ఇక్కడ పార్టీ అధిష్టానానికి జల్లిండు, ఇక్కడ ప్రజలకు జల్లిండు. ఒక మార్క్ ఏదైతే కార్డు ఉన్నదో మాల సామాజిక వర్గం అనే ఒక కార్డు అనేక రాష్ట్రంలో పిలిపించి మంత్రి పదవి కొట్టేసిండు. ఈయనకి ఇవే ధ్యాస తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారా, యూరియా అందుతున్నదా, ఈ సోయే లేదు. ఇక్కడ ఎన్నో నీళ్లు వచ్చి మునుగుతా ఉన్నాయి, ఇక్కడ ఊర్లు మునుగుతా ఉన్నాయి, పొలాలు మునుగుతా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడేది లేదు, వాళ్ళని పరామర్శించేది లేదు, వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. ఇంకా మాట్లాడితే నేను ఎవరి మీద కేసులు పెట్టా అంటాడు. వివేక్ వెంకటస్వామి, నీకు నిజంగా బుద్ధి ఉంటే, నీకు నిజంగా సోయి ఉంటే ఇక్కడ నుండి కోటపల్లి నుండి మందమారి దాకా పోలీస్ స్టేషన్లలో నీ 20 నెలల పరిపాలనలో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులైనాయి, ఏమేమి కేసులైనాయి, ఎందుకు కేసులు పెట్టిరు? ఒక్కసారి నువ్వు రా, నేను కూడా వస్తాను నీతోని, 10 పోలీస్ స్టేషన్ తిరుగుదాం. నిజంగా కూడా ఒక్క కేసు అయినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పు చేసి కేసు పెడితే నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా. బిడ్డ, ఒకవేళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని తప్పు చేయకుండా ప్రజల పక్షాన క్వశ్చన్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడితే మీరు అక్రమ కేసులు పెడితే నువ్వు జైలుకు పోతావా, నువ్వు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నావా అని నేను వివేక్ వెంకటస్వామి మంత్రిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఆ రైతులు ఎవరైతే చెప్పులు లైన్ లో పెట్టి చెట్టు కింద నిల్చున్నారో ఆ రైతులు ఓటేస్తేనే ఈ రోజు నువ్వు గెలిచినావు, నీ కొడుకు గెలిచిండు, నీకు మంత్రి పదవి వచ్చిందన్న సోయిలకెళ్ళి ఆ సోయి తెచ్చుకోవాలని చెప్పి అది ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పి చెప్తాను. నువ్వు ఇట్నే అక్రమ కేసులు పెడతా ఉంటే ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్న ఈ గులాబీ సైన్యం ఏ కేసుకు భయపడదు, జైలుకు పోవడానికి కూడా భయపడదు, దేనికైనా సిద్ధమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, 2 సంవత్సరాల తర్వాత నేను తరిమి కొట్టేది కూడా ఈ గులాబీ కండువే అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి వివేక్ వెంకటస్వామికి చెప్తా ఉన్నాను. ఎన్నైనా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, బాలకృష్ణ గారి పిలుపు మేరకు రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. ఎన్ని కేసులైనా కూడా ఆ రోడే మా ఇల్లు అనుకుంటాం. న్యాయం జరిగేంత వరకు కూడా ఎవరు ఏ గులాబీ కండువ కప్పుకున్నా మా గులాబీ సైనికులు నిద్రపోరని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.